యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడు కదా. దేవునిపై అవిశ్వాసం కలిగి నువ్వు ఉంటావా? తిని విడిచి ఉంటావా? పాపపు జీవితంలో నువ్వు ఉంటావా? దేవుని మాటలు విసర్జిస్తూ నువ్వు ఉంటున్నావా? ఈ లోకంలో ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు భక్తిహీనుడుగానే ఉంటావు. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడు కదా. ఎన్ని కష్టములు వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను అతని మార్గముల్లో అతని ప్రవర్తనంతయు సరిదిద్దుకుంటూ నీతిగా బ్రతుకుతాడు. ఈ లోకంలో నువ్వు ఉండుచుండగా యవనస్తుడా, నీతోనే యేసయ్య మాట్లాడు. భక్తిహీనుల గుంపులో నువ్వు ఉండదు, యథార్థవంతుల గుంపులో ఉండి ఆయన కొరకు సరైన మార్గంలో నడుస్తూ దేవుని రాజ్యములో నిన్ను నన్ను నడిపించాలని ఆశకుని ఉండగా, ఈ లోకపు ఇచ్చలకు దూరం ఉంటూ, ఈ లోకపు బంధకములకు దూరం ఉంటూ, ఈ లోకపు అలవాట్లకు దూరంగా ఉంటూ మరి నిత్యమైన రాజ్యములో నడిపించాలని, నిన్ను నన్ను ఈ లోకంలో మంచి మార్గంలో నడిపించాలని, నువ్వు యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఆశకుని ఉండగా, యవనస్తుడా, ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. యథార్థవంతున వలె నువ్వు ఈ లోకంలో ఉండాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. ఇట్టి కృప నీకు నాకు మనందరికి దయచేయును గాక.